అనిపిస్తదండి. ఒకసారి బయట మొత్తం చర్చ్ వ్యూ ఒకసారి చూడండి. దాని తర్వాత మనం లోపలికెళ్ళిపోదాం. బేసికల్‌గా చర్చ్ కన్‌స్ట్రక్షన్ అనేది 3 పార్ట్స్ ఉంటాయండి. ఆవరణము, పరిశుద్ధ స్థలం అండ్ అతి పరిశుద్ధ స్థలము. ఓకే. ఏ చర్చ్ కన్‌స్ట్రక్షన్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ బయట ఈ ప్లేస్ మొత్తం మనం ఆవరణం అని అంటామండి. ఓకేనా. ఆవరణం అని అంటామండి. బయట ప్లేస్ మొత్తం ఆవరణం అని పిలుస్తాం. అండ్ లోపలికెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదండీ లోపలికెళ్ళిపోతే మనకి ఈ ప్లేస్‌ని పరిశుద్ధ స్థలం అంటామండి. ఈ ప్లేస్‌లోనే మనం ప్రైజ్ అండ్ వర్షిప్ అందరూ కూర్చోవచ్చండి. ఈ ప్లేస్‌లో అందరూ కూర్చోవచ్చు. ఇక్కడే మనం ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది చేస్తామండి. ఓకేనా. దాన్ని మనం పరిశుద్ధ స్థలం అంటాం. బయట దీన్ని ఆవరణం అండ్ లోపల ఉన్న ఈ ప్లేస్‌ని పరిశుద్ధ స్థలం అంటాం. ఓకే. కనిపిస్తున్న ఈ బెంచెస్‌లో మామూలుగా కింద కూర్చోలేని ఎవరైనా ఉంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు కూర్చోడానికి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మైక్ సెట్టింగ్స్, టెక్నీషియన్ వర్క్ అంతా ఇటు సైడ్ జరుగుతుందండి. ఓకేనా. అండ్ చూడండి ఈ పరిశుద్ధ స్థలంలో మనకి ఇలా ఖాళీగా